ఏపీ సీఎం చంద్రబాబు మంత్రుల తీరుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తుంటే దీక్షపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇంత నీచంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. అంత సందేహం ఉంటే అందరి సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు తాను సిద్ధం అన్నారు. చౌకబారు రాజకీయాలు పక్కన పెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు వైఎస్ జగన్. మీరే పెట్టిన తర్వాత ఈ డాక్టర్లు నిజంగా మంచి వాళ్ళ, ఈ డాక్టర్లు కరెక్ట్గా చేస్తూ ఉన్నారా, ఈ హాస్పిటల్ కరెక్ట్దేనా, గవర్నమెంట్ యంత్రాంగం అన్నది కరెక్ట్గా ఉందా, ఒక మనిషి జీవితంతో ఈ మాదిరిగా చెలగాటలాడడం రాజకీయ అవసరాల కోసం నిజంగా ఈ స్థాయికి స్పెషల్ స్టేటస్ అన్నది నిజంగా ఎవరికంటే అవసరం? జగన్కి ఏం అవసరం లేదు స్పెషల్ స్టేటస్. జగన్కి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్పెషల్ స్టేటస్ ఎవరికి అవసరం? ఆ చదువుకున్న పిల్లల కోసం, ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాల కోసం ఎదుగుతున్న ఆ పిల్లల కోసం ఇవాళ మేము స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ స్పెషల్ స్టేటస్ వస్తే పరిశ్రమలు వస్తాయి, ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే లక్షల కోట్లతో పెట్టుబడి పెడితే పరిశ్రమలు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని తాపత్రయపడతా ఉంటే ఇక్కడ ఒక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఒక ఉద్యమాన్ని మీద అన్ని తప్పుడు అబద్ధాలు చెప్తూ సిగ్గుండాలి ఏదైనా కానీ. చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నది నిజంగా నేను రాజకీయాలు చూశాను, కానీ ఇంత దారుణంగా మెడికల్ వ్యవస్థను వాడుకొని ఈ డాక్టర్లు అంటే మామూలుగా గ్రామాలలో మా నాన్న డాక్టర్, ముఖ్యమంత్రి అయ్యాడు, డాక్టర్గా చదివి ఆ తర్వాత హాస్పిటల్ పెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మా మామ డాక్టర్ పులివెందుల్లో ఈ రోజుకి కూడా అందరికన్నా బెస్ట్ డాక్టర్ ఎవరు అని అంటే మా మామ పేరు చెప్తారు. ఇటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన డాక్టర్స్కి సంబంధించి, కానీ ఇక్కడ చూస్తే డాక్టర్ వ్యవస్థని ఎలా వాడుకుంటున్నారు అని అంటే నిజంగా ఈ స్థాయికి దిగజారిపోతున్న రిపోర్ట్స్ అక్కడ తీసుకొని పోతారు, హాస్పిటల్కి తీసుకొని పోయి దాన్ని ట్యాంపర్ చేస్తారు. ట్యాంపర్ చేసి కీటాన్స్ లేవు, ఇంకొకటి లేవు అంటారు. ఇక్కడికి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ బీపీ 90/100, 100/60 ఉండేది అనేది చెప్పరు. పద్ధతి ప్రకారం ఎందుకు చేస్తూ ఉన్నారు? బులెటిన్స్ రిలీజ్ చేయకోకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ తప్పుడు అబద్ధాలు చెప్తూ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా నేను ప్రూవ్ చేశాను. గ్లూకోమీటర్లు తప్పులు తీసుకొని వచ్చినారు. 88 చూపించింది ఒరిజినల్ గ్లూకోమీటర్, మేము తీసుకొచ్చిన గ్లూకోమీటర్. ఇక్కడ నుంచి ఇది ఇంకో గ్లూకోమీటర్, కొత్త గ్లూకోమీటర్ 77 చూపిస్తాం. ఇప్పటికైనా కానీ డాక్టర్లలో పరివర్తన రావాలి, హాస్పిటల్ మారాలి, సూపరింటెండెంట్ మారాలి. మంత్రులు కాదు మీరు వినాల్సింది, మంత్రుల మాట కాదు, దేవుని మాట.